నమస్తే భారతీయం తెలుగు వార్తలకు స్వాగతం. భారతీయ జనతా పార్టీ మండల స్థాయి కార్యకర్తల శిక్షణ అందించేందుకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ కింద 2 రోజుల శిక్షణా శిబిరం గుంటూరులోని సెంట్రల్ పబ్లిక్ స్కూల్లో ఈరోజు ప్రారంభమైంది. ఏప్రిల్ 11, 12 తేదీల్లో నిర్వహిస్తున్న ఈ శిబిరం ద్వారా బీజేపీలోకి కొత్తగా చేరిన కార్యకర్తలకు పార్టీ సిద్ధాంతాలు, విధానాలు మరియు సేవా దృక్పథంపై అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ సిద్ధాంతం, సామాజిక మాధ్యమాల వినియోగం, ఐటీ వ్యవస్థలు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ప్రత్యేక సదస్సులు నిర్వహించారు. ప్రముఖ వక్త ఈదర శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పార్టీ ప్రధాన దృష్టి రైతులు, యువత, మహిళలు మరియు సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి ఉందని చెప్పారు. సమాజంలోని చిట్ట చివరి వ్యక్తి కూడా ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు అందేలా చేయడం బీజేపీ లక్ష్యమని ఆయన వివరించారు. డాక్టర్ కాకాని పృథ్వీరాజు మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల ప్రాముఖ్యత, వాటి సమర్థ వినియోగంపై కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు. డాక్టర్ అంబేద్కర్ ప్రభుత్వ పథకాల అమలు విధానం మరియు వాటి లాభాలను ప్రజలకు ఎలా చేరవేయాలనే అంశాలపై ప్రసంగించారు. రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పార్టీ కార్యకర్తలు తెలిపారు. పార్టీలో ఉన్న శ్రేణులు పార్టీని బలోపేతం చేయడానికి బీజేపీ కృషి చేస్తున్నదని నిర్వాహకులు తెలిపారు. చూస్తూనే ఉండండి భారతీయం తెలుగు వార్తా ఛానల్. జై హింద్, జై భారత్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోవద్దు. జై హింద్, జై భారత్.